వైకుంఠ క్షేత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వైకుంఠ ఏకాదశికి ఖ్యాతిగాంచిన క్షేత్రాలు అనేకం. కానీ ఆ పర్వదినానికి ప్రతిరూపమైన క్షేత్రంగా శ్రీరంగం గురించే చెప్పుకోవాలి. సాక్షాత్తు శ్రీరంగనాథుడు వెలిసిన ఈ క్షేత్రంలో స్వామివారు శేషపాన్పుపై వైకుంఠపతిగా దర్శనమిస్తాడు. మరే క్షేత్రంలోనూ లేని విధంగా శ్రీరంగంలో 21 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. అయితే ప్రధానమైన రోజున శ్రీమన్నారాయణుడి ఉత్తర ద్వార దర్శన భాగ్యం కోసమే లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఆ అద్భుత విశేషాలను కనులారా తిలకిద్దాం రండి. శ్రీరంగం ఇది భూలోక వైకుంఠం. రంగనాథుడు స్వయంభుగా వెలిసిన అద్భుత క్షేత్రం. మానవ జన్మతో సశరీరంగా వైకుంఠాన్ని చూడాలంటే శ్రీరంగ దర్శనముతోనే ఆ కోరిక నెరవేరుతుందని రామానుజాచార్యుల వారు చెప్పారు. అంతటి విశిష్ట క్షేత్రం శ్రీరంగం. 108 దివ్య దేశాల్లో అత్యంత విశిష్టమైన ఈ క్షేత్రంలో 236 అడుగుల అతిపెద్ద రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ. రంగ విమాన ఛాయలో కొలువైన వైకుంఠపతికి ఏడాదికి 322 ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ఉత్కృష్టమైనవి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. 21 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో వైకుంఠ ఏకాదశి నాడు పరమపద ద్వార దర్శనం ప్రత్యేకమైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున సరిగ్గా బ్రహ్మీ ముహూర్తంలో శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం గుండా వేంచేస్తాడు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు లక్షలాది భక్తులు శ్రీరంగం క్షేత్రానికి తరలి వస్తుంటారు. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరినామములే హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అనవో మనసా, హరి 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 అనవో మనసా. అయితే 21 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా రంగనాథ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మొదలు 10 రోజుల పాటు ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభిస్తుంది. అంతటి మహాభాగ్యం ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే భక్తులకు లభిస్తుంది. ఇతర క్షేత్రాల్లో భక్తులే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ శ్రీరంగంలో మాత్రం స్వామివారే ఉత్తర ద్వారం గుండా స్వయంగా బయటికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు. అందుకే శ్రీరంగంను భూలోక వైకుంఠం అంటారు. శ్రీరంగం క్షేత్రం గురించి చెప్పుకున్నట్లే మనం ఇంకో క్షేత్రం గురించి కూడా చెప్పుకోవాలి. అదే తిరువల్లికేణి. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడే శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఈ దివ్యక్షేత్రంలో వెలిశాడు. పాంచజన్యధారిగా దేవదేవుడు దర్శనమిచ్చే ఈ క్షేత్రం యుగయుగాల నాటిది. 108 దివ్య దేశాల్లో ఒకటి. చెన్నై నగరంలో ప్రసిద్ధ ప్రాంతంగా అలరారుతున్న ఈ క్షేత్రంలో కూడా
శ్రీరంగం క్షేత్రంలో నిర్వహించిన విధంగానే ఉత్సవాలు జరుగుతుంటాయి. అయితే ఇక్కడున్న స్వామివారి ఉత్సవమూర్తి మాత్రం అత్యంత ప్రత్యేకమైనది. ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఆలయాలకు ఆలవాలమైన తమిళనాడులో జగద్విఖ్యాతిగాంచిన ఆలయాలు అనేకం ఉన్నాయి. తమిళ రాజధాని చెన్నైలో శ్రీ మహావిష్ణువు పార్థసారథి రూపంలో ట్రిప్లికేన్ ప్రాంతంలో దర్శనమిస్తున్నాడు. ఆ దివ్య ఆలయమే ఇది. తిరువళ్ళికేని అంటే కలువ పూలతో నిండిన కొలను అని అర్థం. భువిపై మరే క్షేత్రంలో కానరాని విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ సకల పరివార సమేతంగా దర్శనమిస్తాడు. యాదవ వంశంలోని 3 తరాలు ఇక్కడే కనిపిస్తాయి. స్వామివారి దేవేరిగా రుక్మిణీదేవి పూజలందుకుంటుండగా గర్భాలయంలోనే బలరామ, సాత్యకి, ప్రద్యుమ్న, అనిరుద్ధుల సమేతంగా దర్శనమిస్తాడు స్వామి. తిరువళ్ళికేలిలోని మూల విరాట్టే ప్రత్యేకమైందనుకుంటే స్వామివారి ఉత్సవమూర్తి అంతకంటే ప్రత్యేకమైంది. అందుకు కారణం స్వామివారి ముఖం పూర్తిగా గాయాలతో కనిపించడం. ఇటువంటి విశేషం మరే క్షేత్రంలోనూ కానరాదు. యుగాల క్రితం స్వయంభువుగా లభించిన ఈ ఉత్సవ విగ్రహం ముఖం నిండా గాయాలే ఉంటాయి. మిగతా విగ్రహమంతా సాధారణంగా కనిపిస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుడు సంధించిన అస్త్రాల కారణంగా ఈ గాయాలేర్పడ్డాయని పురాణ కథనం. ఈ ముఖాకృతికి గల విశేషాలు తెలుసుకోవడానికి దశాబ్దాల క్రితం శాస్త్రవేత్తలు సైతం ప్రయత్నించారు. ముఖానికి ఉన్న లోహమేదో కూడా చెప్పలేకపోయారు. ఇది సైన్స్కు కూడా అందని స్వామివారి మహత్యమని అంటారు అర్చకులు. తిరువళ్ళికేలిలోని జరిగే అన్ని ఉత్సవాల్లోకెల్లా వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ సమయంలో పార్థసారథి వైభవాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. బ్రహ్మ ముహూర్తంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారు వేంచేస్తున్నప్పుడు జయ జయ పార్థసారథి అంటూ భక్తులు జేజేలు పలుకుతారు. సంహృత్య లోకాన్ వటపత్రమధ్యే శయానమాద్యంత విహైన రూపం సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి బాలం ముకుందం మనసా స్మరామి. శ్రీరంగం తరహాలోనే ఉత్సవాలు జరిగే పార్థసారథి ఆలయానికి ఇంతటి విశిష్టత ఉంది కాబట్టి భక్తులు సైతం ఈ క్షేత్ర దర్శనానికి వేలాదిగా తరలి వస్తుంటారు. ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.